చెప్పు, నేను ఎప్పుడు చూడలేదే. అసలు ఏం జరిగింది? సార్ నేను వర్షం వస్తున్నాను సార్, ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్. నేను సడన్ గా నా మీద మెరుపు పడిపోయింది సార్. అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన, నువ్వు మనిషివి కాదురా నాయన, మనం మృగనివిరా. సరే, నీకు వచ్చిన జబ్బు ఏందంటే పేరు లేదు, దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తాను. నువ్వు ఏం లే, మా కన్నా కొంచెం స్పీడ్గా ఉంటావు మనిషివి. నువ్వు కానీ తలుసుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది. ఇంకోటి ఏంటంటే నీకు ఇంకా చాలా చాలా ఉండే, అది కూడా నాకు తెలియదు. నాకు ఇంకా బాగా డీప్గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. సార్ ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం కానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్. అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడ మనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఒరి నాయన, భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన, నన్ను కానీ తట్టి ఒకసారి నేను